ధృతరాష్ట్రుడు సంజయుడిని ధర్మక్షేత్రంగా ప్రసిద్ధమైన కురుక్షేత్ర యుద్ధభూమిలో సమవేతమైన నా కుమారులు మరియు పాండవులు యుద్ధానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఏమి చేశారు అని అడుగుతాడు. సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు, పాండవుల సేనని యుద్ధానికి సిద్ధంగా ఉండే విధంగా ఏర్పాటు చేసినట్టుగా చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లి ఈ మాటలు అన్నాడు. ఆచార్య, ఈ మహాసైన్యాన్ని చూడండి, ఇది పాండు కుమారులదే. దీన్ని మేధావి అయిన మీ శిష్యుడు ద్రుపదుని కుమారుడు ద్రష్టద్యుమ్నుడు సిద్ధం చేశాడు. ఈ పాండవుల సైన్యంలో భీముడు, అర్జునుడు వంటి గొప్ప యోధులతో సమానమైన మహాధనుర్ధారులైన వీరులు ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు మరియు మహారథుడైన ద్రుపదుడు కూడా ఉన్నారు. ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునికి పాండవుల బలాన్ని వివరిస్తూ వారి వైపు ఉన్న మహాయోధులను గుర్తుచేస్తాడు.